4151 ఒకే ఒక్క మిస్ కాల్ చేస్తే చాలు, మిమ్మల్ని వెతుక్కుంటూ మా సేవ కొనసాగుతుంది. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు నమస్కారం. హెచ్ఎంటీవీ వార్తలకు స్వాగతం. నేను హరీష్. బులెటిన్ల ముందుగా ప్రధాన అంశాలు చూద్దాం. ముగిసిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం, పొత్తులు మేనిఫెస్టో అంశాలపై చర్చ. కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్, ఎండతో మధ్యాహ్నం తగ్గిన పోలింగ్ శాతం. ఓటర్ల జాబితా తారుమారు, నందిగామలో నిలిచిన పోలింగ్. పలుచోట్ల ఘర్షణలు, లాఠీచార్జ్ చేసిన పోలీసులు. గుంటూరు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హల్చల్ చేశారు. 29వ వార్డులో ఈవీఎంను ధ్వంసం చేశారు. దీనికి నిరసనగా ఇతర పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. దీంతో మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో 29వ వార్డులో పోలింగ్ నిలిచిపోయింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసాచారి అందిస్తారు. శ్రీనివాసాచారి, వివరించండి, ఏం జరిగింది అక్కడ? హరీష్, గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఎలక్షన్స్ అన్ని కూడా దాదాపుగా చరమాంకానికి చేరుకునే మున్సిపల్స్ అన్ని కూడా. అయితే గుంటూరు జిల్లా మాచర్లలో ఒక వార్డుకు సంబంధించి మెయిన్ గా ఇక్కడ 29వ వార్డు ఉంది. 29వ వార్డులో దొంగ ఓట్లు పోలేయని చెప్పి మాజీ ఎమ్మెల్యే పిన్నింటి లక్ష్మారెడ్డి ఈవీఎం ని ధ్వంసం చేశారు. దీంతో చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక పక్కన వైఎస్ఆర్సీపీ, మరో పక్కన టీడీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దశలో ఈయన ఈవీఎం ని పగలగొట్టడంతో అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. అయితే ఇప్పటికే కలెక్టర్ మాత్రం ఆదేశించారు. ఈ ఆదేశాలతో పిన్నింటి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయన అదుపులో తీసుకున్నారు. ఇక్కడ పోలింగ్ మళ్లీ నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే పోలింగ్ నిలిపివేస్తారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ ఒక్కచోటే కాదు, దాదాపుగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం అన్ని చోట్ల కూడా ఓట్లు కొన్ని గల్లంతయ్యాయి. దాని మీద గొడవ జరుగుతుంది. మనం ఇప్పుడు విజయవాడలో ఇక్కడ అయోధ్య నగర్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా దాదాపుగా 40% కూడా పోలింగ్ కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓట్లన్నీ కూడా గల్లంతయ్యాయి. చాలా మంది ఓట్లు లేకపోవడం, కార్డులున్నా కూడా ఓట్లు లేకపోవడంతో ఇక్కడ తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదే దాదాపుగా గుంటూరులో జరిగిన పరిస్థితి వచ్చేప్పటికి దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పి, మరో పక్కన ఓట్లు గల్లంతని చెప్పి మాజీ ఎమ్మెల్యే అక్కడ ఈవీఎం ధ్వంసం చేశారు. అయితే ఇక్కడ చూస్తే మాత్రం 40% ఓటింగ్ ఉంది. మీరు చెప్పండి, ఇంత ఓటింగ్ తక్కువ జరగడానికి కారణం ఏంటి? ఇక్కడ అసలు ఇక్కడే కదండి, విజయవాడ పురపాలక నగరపాలక సంస్థ ఎన్నికల మొత్తంలో కూడా టోటల్ గా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. అంటే పోలీస్ యంత్రాంగం పర్ఫెక్ట్ గా ఎక్కువ ఉన్న బలగాల కంటే ఎక్కువ బలగాలు ఉన్నారు.
రిగార్డింగ్ అడ్మినిస్ట్రేషన్ కానీ స్లిప్లు ఇచ్చే పరిస్థితి కానీ దే డోంట్ హ్యావ్ కంప్లీట్ అవేర్నెస్ అన్నమాట. వాళ్ళు ఇక్కడ బయట కూర్చున్న వాళ్ళ దగ్గర స్లిప్పులకి లోపల కూర్చున్న వాళ్ళ టాలీ అవ్వట్లేదు. బయట వాళ్ళ దగ్గర లేదు, ఓటు ఉంటే లోపల వాళ్ళు ఉంటున్నా. ఒక భార్య భర్తకు ఉంటే భర్తకు ఓటు ఉంటుంది, భార్యకు లేక. అలాగే 40% ఆఫ్ ద ఓట్స్ అసలు మిస్ అయిపోయినాయి. ఇళ్ళకి ఎంతో ఆశతో ఇంటికి వచ్చి ఓటు వేసే పరిస్థితి ఉంటే వాళ్ళు వీళ్ళకి ఎనభై పరిస్థితి ఉంది. మళ్ళీ వాళ్ళు ఓటింగ్ వచ్చే పరిస్థితి లేదు కనుక అలాంటి పరిస్థితుల్లో అసలు దారుణమైన పరిస్థితి ఇవాళ టోటల్ గా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల ఈ రకంగా ప్రతి ఓటర్ కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నాడు. ఇవాళ మీరు చెప్పండి, ఎన్ని ఓట్లు పోయినాయి? మీకు తెలిసినంత వరకు ఎన్ని ఓట్లు గలంతాయి? 4000 ఓట్లు పైన పోయినాయి సార్. ఇక్కడ ఓటర్ కార్డు ఉన్నా సరే వాళ్ళకి ఓటు హక్కు లేకుండా పోతున్నారు. వాళ్ళు వచ్చి కూడా నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందు అసలు మామూలుగా చూస్తే గతంలో ఓట్లు వేశారు వీళ్ళంతా, గతంలో వేశారు కానీ ఈ ఒక్కసారి ఇలా మిస్టేక్ జరిగింది సార్. ఓటర్ కార్డు ఉన్నా సరే ఓటు లేకుండా వీళ్ళు ఎంత ఎంక్వైరీ చేసినా వాళ్ళు ఓటు దొరకట్లేదు. అతని ప్లేస్ లో ఇంకొక పేరు ఉంటుంది. దీని మీద మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఓటర్ కార్డు ఉంటుంది, ఓటర్కి ఇక్కడికి వస్తే ఓటు ఉండదు. తర్వాత ఏమైతే ఇంటి అడ్రస్ ఉంటుంది, ఇంటి అడ్రస్ పోయి ఎవరు స్లిప్లు ఇవ్వట్లేదు. వాళ్ళు వచ్చి దీని దగ్గర కొంతమంది చాలా మందికి స్లిప్లు ఇచ్చి పంపించాం. కానీ ఆ స్లిప్లు ఎలా అంటే ఇవాళ అయోధ్య నగర్ లో ఒక చోటు ఉంటే ఇంకొక 2 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఇల్లు ఉంది. అవి అడ్జస్ట్ చేయడంలో మనం చూడొచ్చు, భార్య భర్తలు గతంలో కలిసి ఓటేశారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం భర్తకి ఓటు ఉంటుంది, భార్యకు ఉండదు, భార్యకు ఉంటే భర్తకు ఉండదు. ఇలాగా విడదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకళ్ళు ఓటేస్తే ఇంకొకళ్ళు ఓటు వేయని పరిస్థితి కనిపిస్తుంది. మీ పరిస్థితి చెప్పండి. మా మిస్సెస్ ఓటు ఉంది, నాకు ఓటు లేదండి. అది వేద్దాం వస్తే ఇప్పుడు లేదన్నారు. నీకు గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు కదా, తెలియదండి మరి మాకు కూడా. వచ్చేసరికి ఓటు లేదు. ఈసారి కోల్పోయినట్టు మీరు కోల్పోయినట్టండి. ఇది పరిస్థితి. మెయిన్ గా చాలా మంది ఈ విధంగా ఓట్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇవే ఉధృతికి దారితీస్తున్నాయి. అయితే ఎన్నికలు దాదాపుగా ముగిసే పరిస్థితి వస్తుంది. 5 గంటలకల్లా పోలింగ్ పూర్తవుతుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఇంకా బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా భద్రంగా వీటికి సంబంధించి అంటే మున్సిపల్స్ అన్ని కూడా భద్రంగా బ్యాలెట్ బాక్స్ లోకి వెళ్ళిపోతాయి. ఈ లోపే జరిగే సంఘటనలతో చాలా చోట్ల చిదురుమూరు సంఘటనలతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి ఈ అన్ని ప్రాంతాల్లో కూడా కొంత ఉధృత పరిస్థితి నెలకొంది. మొత్తం మీద పోలింగ్ అయితే పూర్తి చేస్తామనే పరిస్థితులు అధికారులు ఇక్కడ ఉన్నారు. హరి రైట్, ధన్యవాదాలు చారి. ఇక నెల్లూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి DKW కళాశాల పోలింగ్ కేంద్రంలో మనం ఉన్నాము. ఇక్కడ దాదాపు 35-36 డివిజన్లకు సంబంధించినటువంటి 6 పోలింగ్ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. వేలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటే నగరంలోని అతి పెద్ద పోలింగ్ కేంద్రం కూడా ఇదేనని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఓటర్లందరూ కూడా ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి నమోదు కేంద్రాల వద్ద తమ పేర్లను నమోదు చేసుకుని ప్రధానంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి దృశ్యాలను ఇప్పుడు మనం నెల్లూరు DKW కళాశాల నుంచి చూస్తున్నాము. దాదాపుగా ఉదయం కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ చివరిగా మొత్తం కూడా ఇటు ఓటర్ స్లిప్లు రికార్డుల పరంగా సమంగా ఉండడంతో ఉత్సాహంగా నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఓటింగ్ జరుగుతుంది. దాదాపుగా 3 గంటల సమయానికి జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు ప్రధానమైనటువంటి ఆత్మకూరు, అలాగే వెంకటగిరి, నాయుడుపేట, సూలూరుపేట, అలాగే గూడూరు, కావలి డివిజన్ లో దాదాపు 65% వరకు ఇప్పుడు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు పోలైనట్లుగా కూడా మనకి ఇక్కడికి సమాచారం ఉంది. ఇక ప్రధానంగా ఓటర్లు ప్రశాంతంగా కొంత జరుగుతున్నప్పటికీ కొన్ని చోట్ల కానీ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు నగరంలో తీసుకుంటే 54వ డివిజన్ లో ఇక్కడ ప్రధానమైనటువంటి ఇక్కడ ఓటర్ల జాబితాలో నెలకొన్నటువంటి ఓటర్ల స్లిప్పులకి వాటికి రెండింటికి ఉన్నటువంటి మధ్య తేడా వల్ల దాదాపు 3 గంటల పాటు ఇక్కడ ఓట్లు పోలింగ్ నిలిచిపోవడం కూడా జరిగింది. ఇక గూడూరులో ఇప్పుడే అందినటువంటి సమాచారం ఏంటంటే గూడూరు 14వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఎక్కువగా ఓట్లు పోలవుతున్నాయనేటటువంటి ఉద్దేశంతో టీడీపీ అభ్యర్థి బంధువుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారని కూడా మనకి ఇప్పుడు సమాచారం ఉంది. దాంతో పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నట్టుగా ఉంది. అలాగే ఆత్మకూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఓట్లు పోలవుతున్నాయనేటటువంటి ఒక సమాచారంతో అక్కడ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య గొడవ కూడా జరిగింది. ప్రస్తుతం ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి బాధ్యత వహిస్తున్నటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా అక్కడే ఉండడంతో పోలీసులు భారీగా అక్కడ మోహరించినట్లుగా కూడా సమాచారం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు నగరంలో పరిస్థితులు కానీ మనం గమనిస్తే ఇప్పుడు 36వ డివిజన్ కు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థి వైదానం దగ్గర ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకున్నామో చెప్పండి, మీకు ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రజల నుంచి మీ యొక్క స్పందన ఎలాగుందని భావిస్తున్నారు? ప్రజల స్పందన చాలా బాగుందండి. ఇక్కడ చాలా ఉత్సాహంగా వేస్తున్నారు.
ఉదయం కొంచెం నెమ్మదిగా కొనసాగినప్పటికీ ఇప్పుడు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చాలా పాజిటివ్గా రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది. మేకపాటి సార్గా వచ్చి తన ఓటుని వినియోగించుకున్నారు. సారు మేడం ఇద్దరు వచ్చారు. చాలా బాగుందండి. ఇప్పుడు మొదటి నుంచి కూడా మేము సమైక్యాంధ్ర కోసం చాలా ఉత్సాహంగా చాలా పనిచేసాము. ఇక్కడ పిఆర్సీ దగ్గర 16 రోజుల పాటు మేము నిరాహార దీక్ష చేశాము. ప్లస్ అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి 36 డివిజన్ ఓటర్లు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని మీరు భావిస్తున్నారు? అందరూ ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా. అలాగే మరో అభ్యర్థి గెలుస్తామని కూడా మేము అనుకుంటున్నాము. అలాగే మరో ఈ నగరంలోని 27 డివిజన్ సంబంధించినటువంటి అభ్యర్థి కూడా మన దగ్గర ఉన్నారు. సార్ శోభన్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు ముఖ్యంగా మీ డివిజన్ లో హేమహేమీలైనటువంటి నాయకులు పోటీ పడినటువంటి డివిజన్, ఈ డివిజన్ లో మీకు ప్రజల నుంచి మద్దతు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? ప్రజల నుంచి మద్దతు చాలా బాగుందండి. హేమహేమీలని అనుకునే వాళ్ళు ఒక నాయకుల్లాగానే ఉండారే కానీ వాళ్ళ మీద వ్యతిరేకతే మాకు అండదండలుగా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాకు అత్యంత ఆదరణ కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తేనే ఉరకలేసుకుంటూ ముసలివారు కూడా ఓట్లకి ముందుకు వస్తున్నారు. ఎలాగైనా ఆయన్ని ముఖ్యమంత్రి చేసేవారికి పట్టుదల సడలిపోదని నేను భావిస్తున్నాను. తప్పకుండా ఈ నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 54 డివిజన్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. తప్పకుండా విజయం మాదే అని భావిస్తున్నాను. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క ధీమా. ముఖ్యంగా అన్ని డివిజన్లలో కూడా తాము విజయం సాధిస్తాం. నెల్లూరు నగరంతో పాటు 6 మున్సిపాలిటీల్లో కూడా విజయకేతనం ఎగరేస్తాం. రాబోయే కాలంలో జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇంకోవైపు జిల్లా వ్యాప్తంగా కానీ చూస్తే ఇటు వెంకటగిరిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణన్ ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ లోకి వెళ్ళినారనేటటువంటి ఉద్దేశంతో అక్కడ నేరుగా కూడా పోలీసు అడిషనల్ ఎస్పీ అక్కడ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక కావలి, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుంది. నెల్లూరులో మాత్రం ఇంకా కూడా అంటే ప్రధానమైనటువంటి నాయకులందరికీ కేంద్రంగా ఉన్నటువంటి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆయన సతీమణి మణిమంజరితో కలిసి ఇంతకుముందు కానీ ఇక్కడ ఓటు పోలింపు చేసుకోవడం జరిగింది. అలాగే నెల్లూరు సిటీ రూరల్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఆనం వివేకానంద రెడ్డి కూడా ఇక్కడ సంతపేటలో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ స్కూల్లో ఆయన కూడా ఓటు చేసుకున్నారు. అలాగే సిటీ శాసనసభ్యులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ స్కూల్లో ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం మీదుగా నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ప్రస్తుతం చెదురుమడుతులు స్వల్పవాటి సంఘటనలు మినహాయిస్తే పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పొచ్చు. ధన్యవాదాలు నరసింహులు. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొన్ని చోట్ల జరుగుతున్నప్పటికీ కొన్ని చోట్ల చెదురుమూడు సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. చిన్న విరామం తీసుకొని మరిన్ని విషయాల్లోకి వెళ్దాం. గైస్ ఈ మెహర్బానీ ఎందుకో నా కోసం చేసుకుంటూ ఉంటే షర్ట్ కావాలా? నీ సైట్ చూసుకున్నావా? పర్ఫ్యూమ్ బాక్సెస్ అరే చెప్పరా. నేననేది మన రిలయన్స్ డిజిటల్ టీవీ మీద మనం రివార్డ్ పాయింట్స్ కలెక్ట్ చేశాం కదా, వాటినిచ్చి మనం కుకరీ ఛానల్ తీసుకుందాం. కమాన్ యా గైస్. రిలయన్స్ డిజిటల్ టీవీలో ఏ ఛానల్ ప్యాక్ కొనుక్కున్నా దొరుకుతాయి రివార్డ్ పాయింట్స్. వాటిని కలెక్ట్ చేయండి, తర్వాత వాటిని ఇచ్చి ఏదైనా ఛానల్ ప్యాక్ తీసుకోండి. కస్టమర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, వర్తకులకు భారతీ సిమెంట్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. భారతీ సిమెంట్స్ సుపీరియర్ క్వాలిటీ గ్యారంటీ. లైఫ్ లో కొన్ని వినకూడదు, చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటున వినా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. ఇది పేకమేడ కాదు, నిజమైన భవనం. 2 రోజుల్లో 15 అంతస్తుల భవనం. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? ప్రీ కాంక్రీట్ టెక్నాలజీ మహిమ ఇది. దీనిపై మరిన్ని వివరాలను హైదరాబాద్ లో ఏప్రిల్ 4, 5వ తేదీల్లో జరిగే సదస్సులో తెలుసుకోవచ్చు. సెప్స్కాన్ 2014 Rome can be built in one day. వేదిక హోటల్ తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్. జయనామ సంవత్సరంలో ఎవరిని విజయం వరిస్తున్నారు? జయనామ సంవత్సరంలో సర్వత్రా కూడా జయప్రదంగా
అన్నిట శుభప్రదంగా ఉంటుంది. ఏ రాశి ఎవరి దశను మారుస్తుంది? కుబేరులవుతారా, కుచేలులవుతారా? ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ శంకర మంచి రామకృష్ణ శాస్త్రిచే జయనామ పంచాంగ శ్రవణం సోమవారం ఉదయం 7 గంటలకు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? హోమియో వైద్యంలో పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మధ్యాహ్నం 3:30 గంటలకు జీవన రేఖలో దరసాని హోమియో క్లినిక్ డాక్టర్ రామకృష్ణారెడ్డి సలహాలు, సూచనలు. నాన్న, చిన్ను, ఎవరో బిచ్చగాళ్ళొచ్చారు చూడు. మమ్మే, ఇది బిచ్చగాళ్ళు కాదే. మరి ఇంకెవర్రా? ఎవరో కొత్త బిచ్చగాళ్ళే. వెల్కమ్ టు సీమాంధ్ర న్యూస్. సీమాంధ్ర న్యూస్ ప్రతిరోజు ఉదయం 8 గంటలకి, సాయంత్రం 6 గంటలకి. తిరిగి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక రాజమండ్రిలో ఎన్నికల సరళి ఎలా ఉందో మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. థ్యాంక్ యూ హరీష్. రాజమండ్రి కార్పొరేషన్ పోలింగ్ బ్రిస్క్ గా సాగుతోంది. మొత్తం 2,42,000 మందికి పైగా ఓటర్లు ఇక్కడ ఉన్నారు. వాళ్ళలో సగం మంది ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరొక 2 గంటల్లో పోలింగ్ ముగిపోతుంది. చివరి 2 గంటల్లో అత్యధిక పోలింగ్ నమోదు చేసుకోవడానికి కూడా అందరూ ప్రయత్నిస్తున్నారు. అయితే యంగ్ అండ్ ఎనర్జెటిక్ మేయర్ క్యాండిడేట్ వైఎస్ఆర్సీ తరఫున ఇక్కడ రంగంలో నిలబడ్డారు షర్మిల. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే జగన్ చెల్లెలు షర్మిల అలాగే ఇక్కడ ఒక షర్మిల ఉన్నారు, అలాగే ఆమె హస్బెండ్ కూడా అనిల్. ఇది ఒక కాకతాళీయం అనుకోవాలి. అమ్మ, మీకు ఎలా అనిపిస్తుంది? అనుకోకుండా వచ్చారనే అనిపిస్తుంది మీరు రంగంలోకి మహిళకి కేటాయించడం వల్ల. ఆర్ యూ రెడీ ఫర్ ది ఛాలెంజ్? ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్ అండి. ఏం చేస్తాం అనుకుంటున్నారు? రాజమండ్రిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చాలా ఆతృతగా ఉందండి. మరి ప్రజలు నాకంటే అవకాశం ఇస్తే ఖచ్చితంగా రాజమండ్రిని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతానండి. అంటే ఇప్పుడు సుందరంగా లేదంటారా? లేదండి, మీరు ఇంకా వేరే ప్లేసులతో చూస్తే మా రాజమండ్రి ఇంకా చాలా. జక్కంపూడి రామ్మోహన్ రావు దీన్ని సుందరంగా తయారు చేయలేదా? ఆయన వరకు ఆయన చేశారండి, కానీ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ అన్ని చాలా పెరిగిపోయినాయి కదండి. అవన్నీ మా రాజమండ్రిలో అయితే లేవు. మీరు హైదరాబాద్, మేము వైజాగ్ వెళ్ళిపోతున్నాం. కానీ నేనేంటంటే ఇంకా మన రాజమండ్రి డెవలప్ ఆ స్టైల్లో చేయాలని నా కోరిక ఉంది. ఒకప్పుడు రాజమండ్రి అంటేనే జక్కంపూడి రామ్మోహన్ రావు అన్నది అనేవారు. దురదృష్టవశాత్తు ఆయన పరమపదించారు. వారి అబ్బాయి రాజా మనతో ఉన్నారు. మీరు మళ్ళీ ఒక కీలక పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది. రాజమండ్రి బహుశా స్టేట్ క్యాపిటల్ అయ్యే వాటిల్లో రాజమండ్రి కూడా ఉందన్న ఒక ఊహాగానం రిమోట్ గా అయినా వినిపిస్తోంది. ఒకవేళ ఇది స్టేట్ క్యాపిటల్ అయ్యే పక్షంలో ఇప్పుడు మేయర్ అయ్యే వాళ్ళకి చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ వైఎస్ఆర్సీకి అవకాశాలు ఉన్నాయా? గెలుపు సాధిస్తారా? ఖచ్చితంగా ఈరోజు రాజమండ్రిలో ఫ్యాన్ గల్ గట్టిగా వేస్తుందండి. మరి షర్మిలారెడ్డి గారు వారి కుటుంబ నేపథ్యం కానీ ఒక మంచి ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అలాగే మరి మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి వ్యక్తి కూడా ఆవిడ. ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంది రాజమండ్రిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పి. మరి ఇందాక మీరు క్వశ్చన్ అడుగుతూ జక్కంపూడి రామ్మోహన్ రావు హయాంలో మీరు అభివృద్ధి చేయలేదంటారా అని అన్నారు. అయితే నాన్నగారు యాక్చువల్గా నిజంగా చాలా చిన్న సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఒక క్యాబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు. తనకి ఎప్పుడు ఉండేది రాజమండ్రి చాలా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ చేయాలని. అయితే తన హెల్త్ కొంచెం కోఆపరేట్ చేయక ఆఖరిలో కొన్ని యూనివర్సిటీ తీసుకొచ్చారు. యూనివర్సిటీని పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. లేకపోతే ఒక స్టేడియం కడదామని అనుకున్న స్టేడియం కూడా పూర్తి చేయలేకపోయారు. ఇవన్నీ నాన్నగారు తర్వాత ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంటే ఇవన్నీ అరుణ్ కుమార్ గారు కానీ లేకపోతే ఇతర ప్రజాప్రతినిధులు కానీ ఎవరికి కూడా ఒక చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ రోజు రాజమండ్రి అభివృద్ధి ఖచ్చితంగా కుంటుపడింది అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాకైతే ఒక బలమైనటువంటి నమ్మకం ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అలాగే షర్మిల గారు ఇక్కడ మేయర్ అయిన తర్వాత ఖచ్చితంగా రాజమండ్రి స్టేట్ లో ఒక మోడల్ సిటీగా తయారవుతుందని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాం. కాంగ్రెస్ నుంచి పోటీ లేదా? కాంగ్రెస్ పని అయిపోయిందా? కాంగ్రెస్ అసలు రాజమండ్రిలో లేనే లేదండి. ఇంకా అక్కడ కంప్లీట్ గా అది పక్కకు పెట్టేశారు. ఇంకా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలే గట్టిగా వేస్తుంది. తెలుగుదేశం పార్టీ వారు ఎక్కడైనా ఫైట్ ఇస్తున్నారండి అంటే అది ఎక్కడైనా కేవలం ధనబలం వల్ల ఎక్కడైనా ఫైట్ ఇవ్వచ్చు తప్పితే అంతకు మించి ఎక్కడ. కానీ తెలుగుదేశం పార్టీ గతంలో ఇక్కడ బాగా వేయగలిగింది. ప్రతిసారి నాన్నగారు ఎంత బలంగా ఉన్నా అలాగే ఉండవల్లి ఎంత బలంగా ఉన్నా మేయర్ పోస్ట్ ఎప్పుడు కూడా తెలుగుదేశానికే వస్తూ వచ్చింది. ఈసారి బ్రేక్ చేస్తారా మీరు? డెఫినెట్ గా బ్రేక్ చేస్తాం, అందులో అనుమానం లేదు. అసలు మేమైతే డెఫినెట్ గా 33 to 35 సీట్స్
ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి ఇదే మొట్టమొదటిసారిగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఓటేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి ఫ్యామిలీ మీద ఉన్నటువంటి సింపతి కానీ, అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వారు మాత్రమే సాధ్యం అవుతుందని ప్రజలు ఎదురు చూస్తూ ఇది మొట్టమొదటి అవకాశం దొరికింది ప్రజలందరూ కూడా ఒక్కసారి ఫ్యాన్ గుర్తు కోటేయడానికి. అమ్మ, మీరు ఇండిపెండెంట్ గా పనిచేయగలుగుతారా? అంటే భర్త సహకారం, తండ్రి ఇలాంటివి లేకుండా మీరు ఇండివిజువల్ గా మీరు తీసుకోగలుగుతారా? మహిళగా నిరూపించుకోగలుగుతారా? నేను డెఫినెట్ గా చేయగలనండి. ఏంటో కాన్ఫిడెన్స్ నాకు ఉంది. నేను ఇంజనీరింగ్ చేశాను, MBA చేశాను. నేను ఆల్రెడీ సివిల్స్ కూడా రాయడం జరిగాను. మెయిన్స్ కూడా నేను క్వాలిఫై అయ్యాను. కొన్ని కారణాల వల్ల ముందుకు వెళ్ళలేకపోయాను. సో ఈ చదువంతా నేను చేయగలనని చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాను. నేను రెస్టారెంట్ రన్ చేస్తున్నాను, ఈట్ అండ్ ప్లే. నేను ఒక్కదాన్ని చూసుకుంటున్నాను. అండ్ 3 years నుంచి మా రాజమండ్రి అది గ్రాండ్ సక్సెస్ రెస్టారెంట్ అండి. ఒక సివిల్ అధికారిగా లేదంటే ఒక అధికారిగా కాకపోయినా తను కనీసం ఒక ప్రజాప్రతినిధిగా రాజమండ్రి అభివృద్ధికి కృషి చేయగలనన్న ధీమాను షర్మిల వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ వార్డులో చూసుకుంటే చాలా ఉత్సాహం కనిపిస్తుంది వైఎస్ఆర్సీ శ్రేణుల తరఫున. ఇప్పటికే పోలింగ్ షర్లు కూడా వాళ్ళకి తెలుస్తుంది. మా విజయం ఖాయం అన్నది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. మెజారిటీ వార్డులను సాధించుకోవటం, అలాగే రేపు మేయర్గా గెలవటం తమ లక్ష్యం. ఒకవేళ గెలిచిన పక్షంలో అటు వైఎస్ఆర్ ఆశయాలను, ఇటు జక్కంపూడి ఆశయాలను కూడా నెరవేరుస్తూ రాజమండ్రిని డెవలప్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడైతే యంగ్ రక్తం, యువ రక్తం కనిపిస్తుంది. ఎంతవరకు విజయం సాధిస్తారన్నది పోలింగ్ జరుగుతుందా లేదా ఆ కోర్టు ఆదేశాల మీద తెలియాల్సి ఉంటుంది. ఆ సస్పెన్స్ కొనసాగుతుందా లేదా రిజల్ట్ వస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంటుంది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, ధన్యవాదాలు శశాంక్. తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తిరుపతిలో నెలకొన్న ఓటింగ్ సరళిని మా ప్రతినిధి మురళీమోహన్ అందిస్తారు. చిత్తూరు జిల్లాలో 6 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్ జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి మనం పోలింగ్ సరళిని చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద భారీగా జనం రావడం జరిగింది. ఉదయం 7 గంటలకి అంతే స్థానికంగా ఉన్నటువంటి వార్డు సభ్యుల ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం 7 గంటలకే కూడా పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం భారీగా క్యూ కట్టినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలో దాదాపు 2-3 చోట్ల అక్కడక్కడ కూడా ఈవీఎంలు మొరాయించినటువంటి పరిస్థితి ఉంది. అరగంట తర్వాత వాటిని అన్నింటినీ కూడా రెక్టిఫై చేయడం జరిగింది. మదనపల్లిలో ఓటర్ స్లిప్పులు ఇవ్వడంలో కొంత అధికారులు ఇబ్బందిగా కలిగించారన్నటువంటి దీంతో ఓటర్లందరూ కూడా కొంత ఘర్షణకు దిగడం జరిగింది. అధికారులను కూడా నిలదీయడం జరిగింది. మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. దీంతో పాటుగా ఎక్కడికక్కడ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. వారందరూ కూడా ఎలక్షన్ సరళిని పర్యవేక్షిస్తూ ఎలక్షన్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనతో పాటుగా ఎలక్షన్ సంబంధించిన అధికారులు పుత్తూరు నగరి ఏరియాలో ఉన్నాం. మనం ఇప్పుడు పుత్తూరు సంబంధించినటువంటి వార్డులో ఉన్నటువంటి పరిస్థితి 24వ వార్డులో చూసాం. 8 గంటల సమయానికే కూడా భారీగా బారులు దిగారు. సార్, మీరు ఈరోజు మొత్తం చూస్తున్నారు, జోనల్ ఆఫీసర్ మీరు, ఈ పరిస్థితి ఎట్లా ఉంది? ఎలక్షన్ సంబంధించి ఓటు హక్కును వినియోగించుకోవడం సంబంధించి లేదంటే ఈవీఎంలు కొన్ని చోట్ల మొరాయించాలంటున్నారు, వాటన్నిటి రెక్టిఫై అయితే నా ఏరియాలో ఏమీ మొరాయించలేదు, బాగా పీస్ఫుల్ గా జరుగుతుంది. సో సెన్సిటివ్ ఏరియాస్ లో మీరు ఎట్లా అరేంజ్ చేశారు? మెన్ ఎక్కువ పెట్టేసాము, పోలీస్ మెన్ ఎక్కువ పెట్టాము. సో పుత్తూరుకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు. మనతో పాటుగా ఓటర్లు ఉన్నారు. ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు సౌకర్యాల మీద వారు ఏ రకంగా స్పందిస్తారు చెప్పండి. ఇక్కడ ఎన్ని గంటలకు వచ్చి క్యూలో నిలబడుకున్నారు? ఓట్లు వేయడానికి వచ్చినటువంటి మీరు అన్ని సౌకర్యాలు బాగున్నాయి? అన్ని సౌకర్యాలు బాగున్నాయి సార్. ఎన్ని గంటలకు వచ్చారు క్యూలో? మేము ఇప్పుడు ½ అవర్ అయింది, ఇంకా 10 నిమిషాల్లో బయట వచ్చేసి. మీకు క్యూ లైన్లో ఎక్కువ మంది ఉండడంతో ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఏం లేదు. మామూలుగా పోతాం వచ్చేసి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. చూస్తున్నాం ఓటర్లు ఏ రకంగానే ఇబ్బంది లేదంటున్నారు. అన్ని సౌకర్యాలు బాగా చేసినట్టు కూడా చెప్తున్నారు. ప్రతి ఓటరు కూడా ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కువ మంది యూత్ కూడా ఈసారి ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొదటిసారి ఓటు వచ్చినటువంటి వారందరూ కూడా యూత్ ఎక్కువ మంది మనం ఇక్కడ గమనించవచ్చు. యూత్ లో ఒక స్పిరిట్ కనిపిస్తుంది. ఎక్కువ మంది యూత్ ఓటు హక్కును వినియోగించు. మొదటిసారి ఈసారి ఓటు వేయడం ఎలా అనిపిస్తుంది మీకు? మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నాం, అది కూడా మీ వార్డు సభ్యులను మొదలుపెట్టి ఎన్నుకొని పోతున్నాం. రేపు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా ఎన్నుకుంటాం. సో మీ వార్డుతో మొదలవుతున్నటువంటి ఒక నాయకుని ఎన్నుకునే ఆ బాధ్యతను నువ్వు తీసుకున్నప్పుడు నీకేమనిపిస్తుంది? నా బాధ్యత వస్తుంది. యువకులు మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారు కూడా చాలా ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉదయం క్యూలో నిలబడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. చిత్తూరు కార్పొరేషన్ సంబంధించి కొంత టెన్షన్ వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా అక్కడ కూడా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని చెప్పి ఇప్పటికే ఎస్పీ ప్రకటించడం జరిగింది. మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా జరుగుతుంది. కెమెరామెన్ సుబ్బుతో KM మోహన్, HM TV, చిత్తూరు.
మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మెదక్, సదాశివపేట, రంగారెడ్డి, ఆందోల్, జోగిపేట ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. సంగారెడ్డి బాలికల పాఠశాలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు హల్చల్ చేశారు. చెన్నారెడ్డి కాలనీలో డబ్బు పంచుతున్నారని 2 వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు వివేకానందరెడ్డి, ఆయన అనుచరులు పోలీస్ స్టేషన్లో సీఐతో వాగ్వాదానికి దిగారు. తమ కార్యకర్తల వద్ద డబ్బు, ఓటర్ స్లిప్లు లేవని వారిని ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. ఏం తప్పు చేసినామని మా క్యాండిడేట్ మా రాత్రి నుంచి అసలు ఏం లేదు, డబ్బులు కానీ ఇంకోటి కానీ పనిచేది కానీ ఇంకోటి లేదు. లేదు, మీరు రండి సార్, మీరు రండి సార్. బేసి హాస్పిటల్ పోతుంటే పోలీసులు ఎదురే అన్నమాట, ఫ్లయింగ్ స్క్వాడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కడప జిల్లా పులివెందులలో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆమె ఓటు వేశారు. రాలేదు. ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చేతికి చిక్కిన వారిని చితకబాదారు. గడియార స్తంభం సెంటర్ వద్ద టీ తాగేందుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు రామారావును పోలీసులు లాక్కెళ్లారు. గిద్దలూరులో డబ్బులు పంచుతున్న వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. డబ్బులు పంపిణీ చేసే వాళ్లను వదిలిపెట్టి తమ కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. ఇవి వార్తల్లోని విశేషాలు. తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. యాంకర్స్ మేకోవర్ బై అనూస్. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మనకెంతో మజా మన భాషలో మజా తీసుకుంటే ఆ మజానే వేరు. అందుకే 9 భాషలలో సమర్పిస్తున్నాం వార్తలు, వీడియో, క్రికెట్, పాటలు, ఇంకా ఎన్నో. కాల్ 56789. లైఫ్ లో కొన్ని వినకూడదు, చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటున వినా, కంటికి కనిపించినా, చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. This Warla, what I'm saying is very to take your team lead, and also it's Abhinav, even Niku. సారీ బాస్, నాకు పైల్స్ ప్రాబ్లం ఉంది. పైల్స్ ప్రాబ్లమా? అవును సార్. మరి నువ్వు ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం గురించి వినలేదా? వినలేదు. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం ముఖ్యంగా పైల్స్, ఫిస్టులా సమస్యలకు ఇక్కడ పరిష్కారం లభించును. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, ఇది మనందరి ఆరోగ్యానికి మంత్రాలయం. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం 9912347026 9912347826. There is accountability within the school education. ఇవాళ విద్యార్థులు ఆత్మహత్యల వైపు నెట్టివేయబడడానికి తల్లిదండ్రులు కారణమా? ఒక క్లాస్ కి 60 మెంబర్స్ పెడతారు, తర్వాత సెక్షన్ షఫ్లింగ్ అంటారు. రోజుకి 10 సార్లు అదే ప్రాబ్లం చెప్పిస్తారు, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ దాకా అస్సలు వెళ్ళరు. ప్రపంచంలో ఎవరిని నిందించినా చివరికి దాని ఫలితం అనుభవించాల్సింది మనమే. టీమ్ లెర్నింగ్, టీమ్ టీచింగ్ అనేటువంటి సిస్టమ్ బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాం. విద్యా అవగాహన సదస్సు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీ హెచ్ఎం టీవీలో. దధికీనతో ఈ రోజు రాత్రి 9:30 సమగ్రం, సంపూర్ణ, సహేతుకం, నిరాటంకం. వార్తల మధ్య
ఏపీలో ఇక నో బ్రేక్.